హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం సర్కారు వారి పాట రివ్యూ చెప్పుకోబోతున్నాం. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ సినిమా పోకిరి వైబ్స్ని క్రియేట్ చేస్తుందని యూనిట్ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. మహేష్ బాబుని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో ఆ వింటేజ్ మహేష్ బాబునే ఈ సినిమాలో చూస్తారని హామీ ఇచ్చారు. పోస్టర్లు రిలీజ్ అయినప్పుడు ఆ వైబ్స్ అయితే కాస్త కనిపించాయి. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక మాత్రం అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇలా కదరా మనం మహేష్ బాబుని చూడాలనుకుంది అని ప్రతి ఒక్కరూ ఎగ్జైట్ అయిపోయారు. మహేష్ బాబుని ఈ మధ్య కాలంలో ఇంత ఎనర్జెటిక్గా ఎప్పుడూ చూడలేదని ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. యూనిట్ వర్గాలు చెప్పినట్టుగానే మనం పోకిరిని మించి ఒక అద్భుతమైన సినిమాని చూడబోతున్నామన్న నమ్మకాన్ని ఆ ట్రైలర్ కలిగించింది. మరి ఆ నమ్మకానికి తగ్గట్టుగా సర్కారు వారి పాట అందరినీ ఆకట్టుకుందా? వింటేజ్ మహేష్ బాబుని మనం విట్నెస్ చేయగలిగామా? పదండి ఆ వివరాలన్నీ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఓవరాల్గా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. డీసెంట్ అంటే మరీ సాధారణంగా ఉంటుందని కాదు. ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్కి కావలసిన కమర్షియల్ హంగులతో ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్గా సాగిపోతుంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ అవుతుంది. అదే వేలం పాట. దీని తర్వాత మన మహేష్ బాబు ఊరమాస్ ఎంట్రీ ఇస్తాడు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఒక యాక్షన్ సీన్తో మహేష్ బాబు ఎంట్రీ ఉంటుంది. మహేష్ ఎలాగో చాలా స్టైల్గా అందంగా ఉంటాడు కాబట్టి అతని శైలికి తగినట్టుగానే ఈ ఫైట్ని చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. దీని తర్వాత పెన్నీ సాంగ్, ఇది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అండ్ దీని పిక్చరైజేషన్ కూడా వెండి తెరపై చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ పాట తర్వాతే మన క్యూట్ అండ్ బబ్లీ గర్ల్ అయిన కీర్తి సురేష్ చాలా అమాయకంగా ఎంట్రీ ఇస్తుంది. లోన్ కావాలని చెప్పి మన మహేష్ బాబు దగ్గరికి వెళుతుంది. అలా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమ దాకా వెళుతుంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో లవ్ ట్రాక్స్ని ఏదో ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా డైరెక్టర్లు లాగిన్ చేస్తారు. కానీ ఇక్కడ డైరెక్టర్ పరశురామ్ మాత్రం అలాంటి తప్పు చేయలేదు. వీరి లవ్ ట్రాక్ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు. పైగా ఈ ట్రాక్ వెనుక ఒక బలమైన కారణాన్ని కూడా రాసుకున్నాడు. అదేంటో తెలియాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్లకు వెళ్ళి చూడాల్సిందే. ఇక్కడ చెప్పేస్తే మాత్రం స్పాయిలర్ అయిపోద్ది. ఈ లవ్ ట్రాక్ చూడ్డానికి ఎంత బాగుంటుందో మహేష్ అండ్ కీర్తి సురేష్ల మధ్య కెమిస్ట్రీ కూడా అంతే అందంగా ఉంటుంది. అసలు విషయం చెప్పడం మర్చిపోయా, కళావతి పాట ఆహాహాహా, అది వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో చూస్తున్నప్పుడు కూడా మనం ఏదో తెలియని మాయాలోకంలోకి వెళ్ళిపోతాం. ఈ పాట పిక్చరైజేషన్ ఏదైతే ఉందో నిజంగా వండర్ దాన్ ద వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇక కామెడీ మనం ఊహించిన దానికంటే బోలెడంత ఉంది. ట్రైలర్లోనే మహేష్ బాబు అండ్ వెన్నెల కిషోర్ల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ చాలా స్పెషల్గాను హిలేరియస్గాను ఉంటుందని చూపించేశారు. అందులో చూపించినట్టుగానే వీరి కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా మన మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయిందయ్యా నీలో ఈ ఎనర్జీ అని ఆ సీన్లు చూస్తూ ఫ్యాన్స్ మురిసిపోవడం ఖాయం. ఇలా సరదాగా సాగుతున్న టైంలోనే ఈ సినిమా కథ ఉన్నట్టుండి ఒక మలుపు తీసుకుంటుంది. కొన్ని విభిన్నమైన పాత్రలు సీన్లోకి ఎంట్రీ ఇస్తాయి. సినిమా కథ కూడా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల మన హీరో మహేష్ బాబు విదేశాల నుంచి ఇండియాకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ కారణాలేంటో నేను చెప్పను, ఎందుకంటే స్పాయిలర్. అలా ఇండియాకి వెళ్ళిన తర్వాత మన మెయిన్ విలన్ సముద్రఖని అండ్ మహేష్ బాబు మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. కొన్ని సీరియస్ సీన్ల తర్వాత ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. అక్కడే మన ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ని పంబరేపే బీచ్ ఫైట్ వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమైనా ఫైటా, కోసి కారం పెట్టేశాడు. నిజం చెప్తున్నా, ఈ ఫైట్ సీన్ వస్తున్నప్పుడు మీరు అరిచే అరుపులకి మీ వోకల్ కార్డ్స్ దెబ్బతినడం ఖాయం. ఇది ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ రిపోర్ట్. ఈ ఫస్ట్ హాఫ్లో కథ పెద్దగా ఏమీ ఉండదు, కానీ ప్రేక్షకులకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మాత్రం బోలెడంత ఉంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ హాఫ్ మనల్ని ఎంతలా ఎంటర్టైన్ చేస్తుందంటే కథ గురించి కూడా పట్టించుకోము. ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా సరదాగా సాగిపోతుంది.
ముఖ్యంగా మహేష్ బాబు టైమింగ్, యాటిట్యూడ్ అండ్ ఆ ఎనర్జీని చూస్తూనే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాం. మేకర్స్ చెప్పినట్టుగానే వింటేజ్ మహేష్ బాబుని చూస్తూ థియేటర్లకి అలా అతుక్కుపోతాం. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇందులోనే అసలు కథ ఉంటుంది. అసలు సముద్రఖని ఎవరు, అతనికి మహేష్ బాబుకి మధ్య గొడవలు ఎందుకు ఏర్పడతాయి అనే విషయం మనకి తెలుస్తుంది. ఇక్కడ నేను ఆ విషయాన్ని కూడా రివీల్ చేయట్లేదు, ఎందుకంటే స్పాయిలర్ కాబట్టి. సముద్రఖని వర్సెస్ అండ్ మహేష్ బాబు అంటూ ఈ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ అండ్ ఇంటెన్స్ సీన్లతో సీరియస్గా సాగిపోతుంది. సముద్రఖనికి సంబంధించిన కొన్ని సీన్ల తర్వాత ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది. అది చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మన బాడీ మన కంట్రోల్లో అయితే ఉండదు. అంత బాగా ఈ ఫైట్ సీన్ని డిజైన్ చేశాడు. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మరో బ్యూటీ ఏంటంటే మన మహేష్ బాబు ఫైట్ చేసే స్టైల్. ఇంతకు ముందు సినిమాల్లో మహేష్ బాబు ఫైట్ సీన్లలో చాలా వరకు సెటిల్డ్గానే కనిపించాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఎడాపెడా అంటూ ఊరమాస్గా అదరగొట్టేశాడు. సెకండ్ హాఫ్ మొత్తాన్ని సీరియస్గా నడిపిస్తే కిక్కేముంటుంది. అందుకే మన డైరెక్టర్ పరశురామ్ అక్కడక్కడ కామెడీ అండ్ రొమాంటిక్ ట్రాక్లని కూడా జోడించాడు. మరీ బలవంతంగా ఇరికించినట్టు అవి ఉండవు, సిచ్యువేషనల్గానే వచ్చి వెళ్ళిపోతుంటాయి. ముఖ్యంగా కీర్తి అండ్ సుబ్బరాజుల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ అలాగే మన హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ కూడా కితకితలు పెట్టించేస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే మమ్మం మహేష్ పాటతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. అసలే మాస్ సాంగ్, దానికి తోడు మన మహేష్ బాబు మాస్ స్టెప్స్ వేస్తే ఖచ్చితంగా థియేటర్లో ఉన్న జనాలందరూ తాండవం చేసినట్టుగా ఊగిపోతారు. ఒక చోట మన హీరో బ్యాంకుల మీద అండ్ ఎకానమీ మీద లెక్చర్ ఇస్తాడు. అదే ఈ సినిమాలో ఉండే ప్రధాన అంశం, మన సమాజానికి సంబంధించిన బర్నింగ్ పాయింట్. సాధారణ జనాలు బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకుంటే అవి పూర్తిగా కట్టేంత వరకు బ్యాంకులు వాళ్ళని వదలవు. అదే ధనవంతులు కోట్లు తీసుకొని పారిపోయినా పెద్దగా పట్టించుకోరు, పైగా వాటిని మాఫీ చేస్తారు కూడా. ఇదే విషయం పైన మన మహేష్ బాబు లెక్చర్ తీసుకుంటాడు. సిస్టమ్ ఎలా ఉండాలన్న దానిపై కూడా ఒక మెసేజ్ ఇస్తాడు. ఈ క్రమంలోనే ఒక బ్యాంక్ ఫైట్ కూడా ఉంటుంది. ఆ ఫైట్ ఎలా ఉంటుందో నేను చెప్పడం కాదు, కానీ మీరే స్వయంగా చూసి ఎంజాయ్ చేయండి. ఆ యుఫోరియాను కళ్ళారా చూస్తూ ఎంజాయ్ చేయడంలో ఉండే కిక్కే వేరప్ప. ఈ విధంగానే సినిమా చాలా సీరియస్గాను ఇంటెన్స్ సీన్లతోనూ సాగిపోతుంది. చూస్తుండగానే ఈ సినిమా క్లైమాక్స్కి చేరుకుంటుంది. మన కమర్షియల్ సినిమాల్లో క్లైమాక్స్ సీన్లు ఎలా ముగుస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన సర్కారు వారి పాట సినిమా కూడా ఒక పాజిటివ్ నోట్తో ముగుస్తుంది. ఇది ఓవరాల్ సెకండ్ హాఫ్ రిపోర్ట్. ఈ సెకండ్ హాఫ్ చాలా వరకు యాక్షన్ అండ్ ఇంటెన్స్ సీన్లతోనే సాగిపోతుంది. అక్కడక్కడ వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ ట్రాక్స్ కూడా మెప్పిస్తాయి. ఈ సెకండ్ హాఫ్లో 2-3 మలుపులు కూడా ఉంటాయి. అవే ఇందులో కీ పాయింట్స్. కాకపోతే నరేషనే కాస్త చాలా స్లోగా సాగిపోతుంది. ఓవరాల్ సినిమా రిపోర్ట్ చెప్పుకుంటే మాత్రం ఇది అవుట్ అండ్ అవుట్ వింటేజ్ మహేష్ బాబు సినిమా. మనం ఎలాగైతే మహేష్ బాబుని పవర్ఫుల్గా ఎనర్జెటిక్గా చూడాలనుకున్నామో అది ఇందులో చూస్తాం. ఆయన యాటిట్యూడ్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజం, ఆ మాస్ అవతార్, అబ్బో ఎంత ఎక్కువ చెప్పుకున్నా చాలా తక్కువే. కాకపోతే కథపరంగా మాత్రమే నిరాశ కలగక మానదు. మన డైరెక్టర్ పరశురామ్ క్రియేటివ్గా ఈ సినిమా కథని రాసుకోలేదు. కేవలం బర్నింగ్ టాపిక్, అదే ఎకానమీ చుట్టే ఒక రొటీన్ కథని అల్లేసుకున్నాడు. కాకపోతే మహేష్ బాబు లాంటి న్యూక్లియర్ బాంబుని ఎలా వాడుకోవాలో అలా ఇందులో వాడేసుకున్నాడు. ప్రేక్షకుల టేస్ట్కి తగ్గట్టు మహేష్ బాబుని సూపర్గా ప్రజెంట్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సర్కారు వారి పాట వన్ మ్యాన్ షో. వింటేజ్ మహేష్ బాబు కోసం ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. ఇక పాటల విషయానికి వస్తే అవి ఆల్రెడీ సూపర్ హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన తమన్ ఎలా అందిస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సర్కారు వారి పాటలో కూడా దుమ్ము దులిపేశాడంతే. కొన్ని సీన్లను తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే పైకి లేపాడు. ఇక విజువల్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. మనకు తెలియకుండానే ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం. ఈ సినిమాకు చాలా బాగా ఖర్చు పెట్టడాన్ని మనం ప్రతి ఫ్రేమ్లోనూ చూడొచ్చు. ఇక పరశురామ్ విషయానికి వస్తే వింటేజ్ మహేష్ బాబుని చూపించాడు, కానీ కథనాలపై కూడా మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.
నటీనటులు అందరూ అయితే అదరగొట్టేశారు. మన కీర్తి సురేష్ ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. తన క్యూట్ లుక్స్తో అలాగే యాక్టింగ్తో అందరి మనసుల్ని మరోసారి దోచుకుంది. వెన్నెల కిషోర్ ఈయన టైమింగ్ని మనం చాలా కాలం నుంచి మిస్ అవుతున్నాం. కానీ సర్కారు వారి పాటలో తనకు ఒక మంచి రోల్ దొరకడంతో అదరగొట్టేశాడు. సముద్రఖని అయితే విలన్గా మరింత రెచ్చిపోయాడు. తన ఫైనెస్ట్ యాక్టింగ్తో ఈ సినిమాకే ప్రత్యేక అసెట్గా నిలిచిపోయాడు. నదియా, తనికెళ్ళ భరణి, సుబ్బరాజ్, మహేష్ మంజ్రేకర్ ఇంకా ఇతర నటీనటులు కూడా తమ పాత్ర పరిధి బాగానే నటించారు. సో దిస్ ఈజ్ ద సర్కారు వారి పాట మూవీ రివ్యూ. ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.